హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్. గుమగుమలాడే కేఎఫ్సి స్టైల్ పెరి పెరి ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామా. బయటికి క్రిస్పీ క్రిస్పీ అండ్ సాఫ్టీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. సో పెరి పెరికి 2 బ్రష్ పీసెస్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. వాటిని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకొని 5 to 10 minutes వెయిట్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ సాఫ్టీగా తయారవుతుంది. అలా వాష్ చేసి తీసుకున్న చికెన్ పీసెస్ని స్ట్రైట్గా పెరి పెరి పీసెస్లా కట్ చేసుకుని ఫోక్తో హోల్ తీసుకోండి. సో దీనివల్ల మసాలాస్ అన్నీ కూడా బాగా యాడ్ అవుతాయి. సో అలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని బౌల్లోకి తీసుకొని దానికి రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకొని ఇందాక మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మసాలాకు వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీంట్లోకి చికెన్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారిగా మిశ్రమాన్ని కలుపుకోండి. ఒక ఎగ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి. వన్స్ ఎగ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని 5 to 10 టైమ్స్ కలుపుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టండి. సో కోటింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి, క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని రెండు వాటిల్ని బాగా కలుపుకోండి. అలాగే 1/n స్పైసెస్‌ని అయితే యాడ్ చేసుకోండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, చికెన్ మసాలా, గరం మసాలా చిటికెడు, మిరియాల పొడి చిటికెడు తీసుకున్నాక రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని ఫైనల్‌గా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని పౌడర్‌ని పక్కన పెట్టండి. ఇందాక కలిపి పెట్టుకున్న పెరి పెరి పీసెస్‌ని 1/1 కార్న్‌ఫ్లోర్ పౌడర్‌లోకి యాడ్ చేసుకొని కార్న్‌ఫ్లోర్ మొత్తాన్ని చికెన్ పీసెస్‌కి బాగా పట్టించండి. పట్టిన చికెన్ పీసెస్‌ని ఐస్ క్యూబ్ వాటర్‌లోకి పెట్టుకొని మళ్ళీ పెరి పెరి పీసెస్‌ని ఆల్మోస్ట్ 1 to 2 మినిట్స్ ఐస్ క్యూబ్ వాటర్‌లో అయితే ఉంచాలండి. అలా ఉంచిన పెరి పెరి పీసెస్‌ని సేమ్ కార్న్‌ఫ్లోర్ పౌడర్‌లోకి తీసుకొని చికెన్ కోటింగ్ అయితే ఇచ్చేయండి. చికెన్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చికెన్‌ని మరింత క్రిస్పీగా ఉంటుంది. సో అలా బాగా పట్టించిన పెరి పెరి పీసెస్‌ని బాగా బాయిల్ అయిన ఆయిల్‌లోకి 1/1 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ అనేది సిమ్‌లో పెట్టి కుక్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ సాఫ్టీగా అండ్ క్రిస్పీగా కుక్ అవుతుంది. అలా కుక్ అయిన పెరి పెరి పీసెస్‌ని 1/1 సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోండి. చూసారా ఫ్రెండ్స్, చికెన్ క్రిస్పీగా సాఫ్టీగా ఎంత బాగా కుక్ అయిందో. సో దీంట్లోకి స్పైసెస్‌ని యాడ్ చేసుకొని నచ్చిన టమాటో కెచప్ ఆర్ మయోనీస్‌తో సర్వ్ చేసుకొని తింటే వావ్! సో పెరి పెరి క్రిస్పీ చికెన్ అనేది